స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే లేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. వారి స్ఫూర్తితో దేశానికి అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తూ దేశ ఐక్యతకు సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. भारत माता की जय, भारत माता की जय। 80వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా యావత్ భారతదేశంలో సంబరాలు జరుపుకుంటున్న భాగంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. 80వ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం పటిష్టమైనటువంటి నాయకత్వంలో ముందుకెళ్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏదైనా ఈ దేశానికి దిగుమతి చేసుకునేటువంటి సందర్భం నుంచి ఈరోజు మనమే డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని ఎగుమతి చేసే స్థాయికి, మేక్ ఇన్ ఇండియా స్థాయికి ఈరోజు భారతదేశం ఎదుగుతున్నదంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల మంది జనాభాకి ఈరోజు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ అట్టడుగు బడుగు బలైన వర్గాలకి మరి ఫుడ్ గ్యారంటీ స్కీమ్ ని ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదే మాదిరిగా ఒకవైపు మొన్న ఇండిజియస్ ఫైటర్ ఇంజన్